కమ్ ఇన్. ఏంటి సార్, డిఐజీ రేపటి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని ఏఎస్పీకి చెప్పారట. సో మన మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాబోతోంది. వెరీ సింపుల్. ఈ ఇన్వెస్టిగేషన్ నుంచి మనం బయటపడాలంటే మనం అందరూ ఒక్క మాట మీద ఉండాలి, లేదంటే అందరి జీవితాలు నాశనం అవుతాయి. ఈరోజు రాత్రి కలవాడు మనకు దొరక్కపోతే అందరూ కలిసి ఒక మాట అనుకుని రేపు ఇన్వెస్టిగేషన్లో అదే చెప్తాం. ఇక వెళ్ళండి. సార్. దివాకర్. సార్. మనం ప్రభుని కొట్టినప్పటి సీసీటీవీ ఫుటేజ్ అది డిలీట్ చేయాలి. ఎస్ సార్. కానీ మనం చేసినట్టు ఉండకూడదు, యాక్సిడెంట్లా అనిపించాలి. సార్. చాలా రోజుల తర్వాత నిన్న రాత్రి నేను పాట పాడాను. ఓహో, నీ పాటే. అందుకు ఇంకా అన్నిటికీ కలిపి చిన్న థ్యాంక్ యూ లంచ్. నువ్వు రావాలి. నేను రావడం దీనికి ఇచ్చిండి, ఇక్కడే తినేస్తాను. లేదు, నువ్వు లోపలికి వచ్చి నాతో కలిసి తినాలి. ఏంటి విశేషం? ఇప్పుడే ఇక్బాల్ కాల్ చేశారు. రేపు మా ఆయన సస్పెండ్ అయ్యేలా ఉన్నాడంట. ఈ డ్రామా మొత్తానికి అప్పుడు ఫుల్ స్టాప్ పెట్టచ్చు. అప్పుడు నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అందుకే ఐ కమ్. లా అండ్ ఆర్డర్ గ్రిప్లోకి తెచ్చుకోవాలి. వీళ్ళని వదిలేస్తే ఇలాగే పేటరైపోతారు. కొన్ని విషయాలు చెప్తాను మీకు, చెప్పినప్పుడు చేసేయండి. ఓకే సార్. రండి కూర్చోండి. ఎవరైతే మనకేంటమ్మా, సపోర్ట్ చేయడానికి వచ్చారు కదా మనకి. వెళ్ళండి. మూసేయండి. మూసే ముందు, తర్వాత మాట్లాడదాం. ముందు నాకేదో తప్పు జరగబోతుంది అనిపిస్తుంది సార్. స్టాప్. డిలీట్ చేయి. ఇది కూడా డిలీట్ చేయి. Stop. Rewind. Stop. Play. మేడం. సార్ అంతా ఓకేనా సార్? సార్ ఏమైంది సార్? సార్ బయటకు వచ్చారు.
ఏ ఇప్పుడు ఇది పాడావు కదా, సార్ ఏదో ఊరికే పాడండి సార్. పాడు. సార్ సార్ తోలు బొమ్మల నాటకం, జీవితమే ఒక బూటకం. తోలు బొమ్మల నాటకం, జీవితమే ఒక బూటకం. తోలు బొమ్మల నాటకం ఏ ఆ బాబు, ఈ పాట ఎక్కడ విన్నావు? సార్ ఆ ప్రభు ఎప్పుడు చూసినా ఇదే పాట పాడుతుండేవాడు సార్. ప్రభువా? సార్ ఆ రోజు స్టేషన్లో కూడా పాడాడు కదా సార్. సార్ ఏమేమి అడుగుతున్నారు? ఏమైంది సార్? ఇక్బాల్ గారు, సార్ ప్రభుని ఎన్ని చోట్ల వెతికేశామా? అన్ని చోట్ల వెతికాం సార్. లేదు సార్ చేపల పులుసు అసలు ఏం మీ అమ్మగారు చేసినట్టే ఉందా? మావయ్య సాయి, రండి. వాడు ఎక్కున్నాడు చెప్పు. వాడు గొంతు నేను విన్నాను. వాడు ఎక్కున్నాడు చెప్పకపోతే తల పగిలిపోద్ది. మీరేమంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకే నంగనాచలా ప్రవర్తిస్తున్నావు? నాకు నీ గురించి తెలియదు అనుకుంటున్నావా? నిన్ను కొట్టినందుకే కాదు ఇదంతా చేస్తున్నావు. వాడిని దాచిపెట్టి నా ఉద్యోగం పోగొట్టి పగ తెరుచుకుంటున్నావు. ఇదంతా నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా? దయచేసి నన్ను నమ్మండి. మీరు చెప్తుంది ఏది నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ నన్ను కొట్టకండి. ఇలా అడగడానికి నాకు ఒక కారణం ఉంది. ఇంత చేసాక కూడా నిన్ను కొట్టకుండా ఉండాలా? ఏ నేను ప్రెగ్నెంట్. నేను ప్రెగ్నెంట్. ఏంటి? నువ్వు తండ్రి కాబోతున్నావు. సిగ్గులేందానా? ఇంత అబద్ధం ఎలా చెప్తున్నావే? రవి, నేను కడుపుతో ఉన్నాను. మీరింటికి వస్తే ఈ విషయం చెప్దామని స్వీట్ కూడా చేస్తున్నా. అమ్మో, కావాలంటే డాక్టర్కి ఫోన్ చేసి మీరే అడగండి.